नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। పెద్దగా ఇది కొంచెం బయటకు రావాలా జనాల్లో. సుధాకర్ మన అడిగి పంపించేయి మన వాళ్ళు నిలబడి ఇటు సైడ్ సార్ ఒక్క సీట్లో హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క మెడికల్ సెడిటివ్ డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద ఎల్బీ నగర్ ఎస్ఓటి మరియు హయత్నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. దీనిలో మొదటి ముద్దాయి బాలాజీ ధర్మాజీ పాండుంగే అని ఇతను నాందేడ్ వాస్తవ్యుడు. అలాగే అతని రిలేటివ్ ప్రసాద్ గుల్బారావు పాండుంగే ఇతను కూడా నాందేడ్ వాస్తవ్యులు. కానీ ఇద్దరు కూడా గత 20 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడనే ఉంటున్నారు. వాళ్ళు ఒక హయత్నగర్లో ఒకరు ఎల్బీ నగర్లో ఉంటున్నారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఈ డ్రగ్ అడిక్ట్స్కి ఇదొక ఈ మత్తు మందును సెడేటివ్స్ని చీప్గా వాళ్లకు 200 రూపీస్ వర్త్ అయిన మెడిసిన్ని 1000 రూపీస్కి అమ్ముతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి మరియు హయత్నగర్ వాళ్ళు దాడి చేసి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఈ దాడిలో 30 ఇంజెక్షన్స్ రికవరీ చేయడం జరిగింది. దానిలో ఒక డిఫరెంట్ 9 ఐటమ్స్ ఉన్నాయి. దానిలో మెప్తర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ఒకటి, మెప్తర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ఐపీ 10 ml, డెక్లోఫెనాక్ సోడియం ఇంజెక్షన్, ఓండాసెట్రాన్ ఇంజెక్షన్, ట్రామోడాల్ హైడ్రోక్లోరైడ్ ఇంజెక్షన్, హైసోనిక్ మల్టీబ్రోమైడ్ ఇంజెక్షన్, పెనిరమైన్ మెజాలిటీ ఇంజెక్షన్, డిస్పావాన్ సింగిల్ యూస్ సిరంజీ, అలాగే మొబైల్ ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. వీరు దీనిలో A1 ఎవరైతే ఉన్నాడో బాలాజీ ధర్మాజీ పాండుంగే అతను మనం ప్రస్తుతం అమన్గల్ కాలనీ హయత్నగర్లో ఉంటున్నాడు. ఇతను ఇక్కడ హయత్నగర్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. ఇతను తర్వాత హయత్నగర్లో అతని రిలేటివ్ అయినటువంటి ఈ ప్రసాద్ గుల్బార్గే పాండుంగే ద్వారా ఎవరైతే డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్క ఇంజెక్షన్ 1000 రూపీస్కి అమ్మడం జరుగుతుంది. ఇది గత కొన్ని నెలలుగా జరుగుతున్నట్టుగా మనం ఈ మధ్యలో అరెస్ట్ చేసిన వారి ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇటు వారిని మన ఎస్ఓటి మరియు హయత్నగర్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అలాగే ఈ 30 ఇంజెక్షన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. దీన్ని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ చౌహాన్ గారు ఆదేశించడం జరిగింది. ఇటు ఆపరేషన్లో ఎస్ఓటి డీసీపీ మురళీధర్ గారు, అలాగే ఎస్ఓటి ఏసీపీ వెంకన్న గారు, డీసీపీ ఎల్బీ నగర్ సాయశ్రీ మేడం గారు, అలాగే అడిషనల్ సిపి గారు మన సత్యనారాయణ సారు, వీళ్ళందరినీ ఎస్ఓటి స్టాఫ్ను మరియు హయత్నగర్ సిబ్బందిని అభినందించడం జరిగింది. ఈ కేసు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది. దీనిలో ఈ యొక్క హాస్పిటల్ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం, అలాగే
వాళ్ళ డ్రగ్ ఇన్స్పెక్టర్ ద్వారా కూడా మనం ప్రాపర్ రిపోర్ట్ తీసుకొని వీటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సార్ ఎంతమంది ఉన్నారు బాధితులు? వీళ్ళ బాధితులు యాజ్ ఆఫ్ నో మనకు ఒక 2-3 ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళని కూడా మనం ఈ ఫర్దర్ ఎంక్వైరీ అనాలిసిస్ తర్వాత ఎంతమంది ఉన్నారు అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ మందులు అంటే బయట మందు షాపులలో దొరుకుతాయా సార్, లేదంటే ఏంటి? మందులు ఇవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చే మందులు కావు ఇవి. వీళ్ళు హాస్పిటల్నే పనిచేస్తారు కాబట్టి 1000 రూపీస్కి 200 వర్త్ ఉన్న మెడిసిన్ని 1000 రూపీస్కి ఎక్కువ లాభాపేక్ష కొరకు అని చెప్పి అమ్మడం జరుగుతుంది.